విజయవాడలోని ధర్నా చౌక్ లో అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు ఆందోళన చేపట్టారు. తమకు నెలకు 26,000 జీతాలు పెంచాలని, అలాగే పని భారాన్ని పెంచుతున్న యాప్స్ బిడదను తగ్గించాలని డిమాండ్ చేశారు. 2023లో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు నిర్వహించినప్పుడు అప్పటి ప్రతిపక్ష నాయకులు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఆ హామీల్లో ఒక్కటి కూడా నెరవేరలేదని అంగన్వాడీలు ఆరోపిస్తున్నారు. మంత్రి సంధ్యారాణిని ఎన్నిసార్లు కలిసినా తమ సమస్యలను పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే మరోసారి రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు అంగన్వాడీ వర్కర్లు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. అంగన్వాడీ వర్కర్స్కి హెల్పర్స్కి వేతనాలు పెంచాలంటూ విజయవాడ ధర్నా చౌక్లో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. పూర్తి స్థాయిలో రాష్ట్రం నుండి వచ్చినటువంటి అంగన్వాడీ హెల్పర్స్ వర్కర్స్ అంతా కూడా ధర్నా చౌక్లో కూర్చుని తమ వేతనాలు పెంచాలి, తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ఆందోళన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. గత 2019 నుంచి వేతనాలు పెంచలేదు. అప్పటి ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం పెంచుతామని చెప్తుంది, కానీ ఇప్పటివరకు వేతనాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మినీ అంగన్వాడీని అప్గ్రేడ్ చేశారు, కానీ పూర్తి స్థాయిలో తమకి జీతాలు పెంచుకొని అన్యాయం చేస్తున్నట్టు బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి హెల్పర్స్ అదేవిధంగా వర్కర్స్ అంతా చెప్తున్నారు. కొంతమంది నాయకులను వాళ్ళతో మాట్లాడదాం. ఏంటి, ఎందుకు ఈరోజు ధర్నా చౌక్లో మీరు ఆందోళన చేస్తున్నారు? ఎప్పటి నుంచి మీకు జీతాలు పెరగలేదు, ఏంటి? 2023 డిసెంబర్ 12వ తారీఖున ఈ ధర్నా చౌక్లోనే 42 రోజుల పాటు సమ్మె చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కానివ్వండి, లోకేష్ బాబు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మా టెంట్ల దగ్గరికి వచ్చి మా ప్రభుత్వం కనుక వస్తే మేము మీకు వేతనాలు పెంచుతాము అని చెప్పేసి వాగ్దానం చేశారు. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు అయింది. నేటికి కూడా వేతనాలు పెంచాలి అనే స్పృహ ప్రభుత్వానికి లేదు. కాబట్టి మేము మళ్ళీ డిసెంబర్ 12వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల దగ్గర ఈ ధర్నా కార్యక్రమం అనేది పెట్టాము. అయితే 2014 నుంచి మోడీ ప్రభుత్వం, బీజేపీ, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ₹1 వేతనం పెంచలేదు. రాష్ట్రంలో 2019 నుంచి వేతనం అనేది పెంచలేదు. కానీ పని భారం మాత్రం చాలా పెరిగింది. అనేక రెట్లు పని భారం అనేది పెరిగింది. కాబట్టి పెరిగిన పని భారాన్ని తగ్గించట్లేదు, వేతనం గురించి ఆలోచించట్లేదు. అందుకోసమే మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ధర్నా చేసి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మీరు మళ్ళీ 43వ రోజు నుంచి అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా 105,000 మంది సమ్మెలోకి వెళ్ళాలి అని కోరుకుంటున్నారా? లేకపోతే తక్షణమే రాష్ట్ర నాయకత్వాన్ని పిలిచి చర్చలు జరిపి ₹26,000 వేతనం పెంచాలి. పెంచని పక్షంలో మేము మళ్ళీ 43వ రోజు సమ్మెలోకి వెళతాము అని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. 5 సంవత్సరాల పిల్లల్ని అంగన్వాడీలో కొనసాగించాలని ఒక డిమాండ్ పెట్టారు. ఏంటి దాని గురించి అండి? అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అంగన్వాడీ సెంటర్లకు అలవాటు చేస్తున్నారు. వాళ్ళకి ఆటపాటలతో కూడిన విద్యని నేర్పుతున్నారు అంగన్వాడీ కార్యకర్తలు. అది నేర్చుకున్న తర్వాత, వాడికి మాటలు వచ్చిన తర్వాత, వాడి పని వాడు చేసుకుంటాం వచ్చిన తర్వాత పిల్లలందరినీ ప్రైవేట్ కాన్వెంట్లకు పంపించేస్తున్నారు. మేము ఏం కోరుతున్నాము అంటే అంగన్వాడీ సెంటర్లో 5 సంవత్సరాల వరకు పిల్లల్ని ఖచ్చితంగా ఉంచాలి. లేని పక్షంలో అంగన్వాడీ ప్రైవేట్ స్కూళ్ళకి వెళితే అంగన్వాడీ సెంటర్లకు వచ్చే పిల్లల శాతం అనేది తగ్గిపోతుంది. ఇదే కాకుండా ఈరోజు మనం అంగన్వాడీ సెంటర్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి ఉల్లాసంగా పిల్లలు పెరగాలి, ఆట పాటలతో కూడిన విద్య. కానీ ప్రైవేటు స్కూళ్ళల్లో నిర్బంధపు విద్య అనేది ఈరోజు నేర్పిస్తున్నారు. కాబట్టి పిల్లల మానసిక శారీరక ఎదుగుదల కావాలి అంటే ఖచ్చితంగా 5 సంవత్సరాల వరకు పిల్లల్ని అంగన్వాడీ సెంటర్లలో ఉంచాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వల్ల ఇబ్బంది పడుతున్నారు. యాప్స్ కూడా ఒకే యాప్ గా రూపొందించాలి, అన్ని యాప్స్ కలిపి. ఎన్ని యాప్స్ మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్నారు? ఇప్పటికి మాకు 6-7 యాప్స్ దాకా ఉన్నాయి. ప్రధానమంత్రి యోజన అంటారు, ప్రధానమంత్రి మాతృ సంరక్షణ యోజన అంటారు, పోషణ ట్రాకర్ అంటారు, పోషణ పడ్వాక్ అంటారు, తర్వాత పోషణ ట్రాకర్ అంటారు. ఇలా చూస్తే మొత్తము చాలా యాప్లు అన్నమాట. ఈ యాప్ల వల్ల అంగన్వాడీ టీచరు చాలా మానసికంగా ఇబ్బందులు అనేది పడుతున్నారు. మేము అనేక పోరాటాలు చేస్తే నిన్నగాక మొన్న 5G సెల్లులు అనేవి ఇచ్చారు. కానీ మాకు 3 సంవత్సరాల నుంచి మేము వెంటబడుతున్నాం. యాప్లన్నీ కూడా ఒకే యాప్గా చెయ్యాలి అని చెప్పి.
కానీ ప్రభుత్వం ఆ ఆలోచన అనేది చేయట్లేదు. అది చేయకపోతే అంగన్వాడీ సెంటర్లో ఫ్రీ స్కూల్ నిర్వహణ అనేది కష్టసాధ్యం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా యాపులన్నీ ఒక యాప్ చేయాలి, కనీస వేతనం పెంచాలి, పిల్లలు స్కూల్లోనే ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇది ఓవరాల్ గా చెప్తున్నటువంటి విషయం. పూర్తిగా ప్రభుత్వం వేతనాలు పెంచుతామని చెప్పింది కానీ ఇప్పటి వరకు చేయలేదు. గతంలో ఆందోళన చేస్తున్న సందర్భంలో అప్పుడు ప్రతిపక్షంలో నేతలంతా వచ్చి ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని హామీలు నెరవేర్స్తామని చెప్పారు. కానీ ఎవరు కూడా ఇప్పుడు పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. ఒత్తిడి పెంచుతున్నారు. అన్ని యాప్స్ కలిపి ఒకే యాప్గా రూపొందించాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ధర్నా చౌక్లో ఉంది. కెమెరా పర్సన్ సురేంద్రతో రాజేష్, బిగ్ టీవీ, అమరావతి నుండి.